ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరిగినాయి అండ్ స్టిల్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. నిన్న దొరకబట్టింది ఏం లేదు, ఇవాళ ఏం చేయబోతున్నారు మరి ఐటీ సోదాలు? ఇవాళ కూడా అదే ఉంటుంది డ్రామా. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని డ్రామాల్లో వస్తారన్నమాట. అట్లా నిన్న అయిపోయింది, మళ్ళీ ఈ రోజు అయిపోయింది. ఒకడేమో పెట్టాడు నోట్ల కట్టలు లెక్కిస్తున్నారు అని. అది ఎట్లా పెడతారయ్యా అంటే వ్యూవర్షిప్ కోసము ఏది పడితే అది పెట్టడమే. ఇంతకుముందు ఒకసారి మహర్షి సినిమా అప్పుడు ఆయన వెళ్తే ఏంటండి మరి ఐటీ జరిగిందంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని సింపుల్గా అంతేగాని దానివల్ల ఒరిగింది ఏం లేదు. నేను నిన్న కూడా మాట్లాడాను ఈ విషయం గురించి. ఐటీ రైట్స్ జరిగాయి కదా, ఐటీ రైట్స్ జరిగినప్పుడు ఇంత డబ్బులు దొరికింది, వీళ్ళ మీద కేసు పెట్టాము, ఇంత ఫైన్ వేసాము అనేది ఎప్పుడన్నా చరిత్రలో నేను సినిమా ఇండస్ట్రీకి జర్నలిస్ట్ వచ్చిన తర్వాత చాలా రైడ్లు చూసాం, ఏది జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే అవినీతికి పాల్పడిన ఉద్యోగిని పట్టుకున్నాం, సస్పెండ్ చేశాం అంటారే కానీ తర్వాత ఏం జరిగింది, వానికి ఫైన్ వేశారా, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎవరికి అప్పగించారు, ఇవేమి ఉండవు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంతే. నిజానికి అసలు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు, సరే కోట్ల వ్యాపారం జరుగుతుంది సినిమా మీద. నిజంగా ఐటీ రైట్ జరుగుతాయనే ఆలోచన వాళ్ళకు ఉండి దాచిపెట్టుకుంటారు కదా, అట్లా జరగదా మరి? అదే మరి ప్రజలు నమ్మడం అంటే మీడియాలో ఏది వస్తే అదే కరెక్ట్ అని అనుకోవడం. నిన్న ఒక యూట్యూబర్ చెప్తున్నాడు అనమాట. అతను చెప్పేదంతా ఏంది, టీవీ నైన్లో వచ్చే స్క్రోలింగ్ మొత్తం చెప్తున్నాడు. అది చూసి ఇంత 55 మంది టీంలు వచ్చి 55 టీంలు వచ్చాయి, బంధువుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద రైడ్ చేశారు. ఆయన చెప్పిన స్పాట్ ఏంది, నలుగురికే. ఎవరు దిల్ రాజు కూతురు ఇంట్లో, వాళ్ళ తమ్ముడు శిరీష్ ఇంట్లో సోదాలు జరిగినాయి. మిగతా వాళ్ళది ఇన్ఫర్మేషన్ లేదే, చాలా చోట్ల వెతుకుతున్నారు. ఇది ప్రజలను తప్పులు పట్టించేది. అది కాకుండా వేరే పుష్ప 1 పుష్ప 2 తీశారు కదా, ఆ సినిమా కంపెనీ మీద మ్యాంగో వాళ్ళ మీద ఐటీ రైడ్ జరిగినప్పుడు ఏదైనా పట్టుబడితే కదా, లేకుంటే మేము దాడులు చేసినప్పుడు ఇంత అక్రమ ఆస్తులు కనపడ్డాయి అని వాళ్ళు ఏదైనా ప్రకటనలు ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వకుండానే ముందే మనం ఊహించుకొని చెప్తే ఎట్లా? ఇదంతా ప్రజలను తప్పుదా. భవిష్యత్తులో సోషల్ మీడియాలో వచ్చేదాన్ని దేన్ని నమ్మరు. ఒకసారి ఒక తమ్నైల్ ఉంటుంది, చదువుతాము, లోపల ఏముందామని ఆతృతంగా చూస్తాము, అవి ఏముండదు. ఏం లేనప్పుడు వాడు చెప్పింది అబద్ధమే కదా. నీకు తమ్నైల్కు లోపల ఉండే దానికి విషయానికి సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా తమ్నైల్ ఒకటి పెట్టి లోపల ఒకటి మాట్లాడితే ఎట్లా? ఇదంతా జనాన్ని తప్పుదో పట్టించడము. ఇప్పుడు ఈరోజు నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా, సాయంత్రం దాకా ఐటీ రైడ్ జరుగుతాయి, తర్వాత క్లోజ్. మన చక్కగా కుండ బిర్యానీ తిని కొత్త రోజులు అయిపోతుంది అట్లా జర్నీ. మళ్ళీ దిల్ రాజు నిన్నటి నుంచి అంత జరుగుతుంది. దిల్ రాజు మీడియా ముందుకు రావాలి కదా, అది ఎఫ్డిసి చైర్మన్, ప్రముఖ నిర్మాత ఆయన. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు, ఒక సినిమాను కొన్నాడు ఆయన, అగ్ర నిర్మాత ఆయన. మరి ఆయన వచ్చి మాట్లాడాలి కదా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి కదా. ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ అంతా లైట్ బాయ్కి తెచ్చాము అంటే టక కొడితే అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నీకు ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది? షీట్ది మొత్తం ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టాము అనేది అంతా వస్తుంది, క్లియర్ గా ఉంటుంది. అట్లప్పుడు నువ్వు వచ్చి ఏం పట్టుకుంటావు? సరే వచ్చి నువ్వు అవకతవకలు దొరికినాయి, మాకు ఇంత చెల్లించలేదు అది దాని మీద ఎంక్వైరీ చేస్తే దొరికితే ఇదో దొరికిందని చెప్పచ్చు. ఇన్ని 100 కోట్ల బిజినెస్ చేసేవాడు అంత మెలకువ లేకుండా, అంత తెలివి లేకుండా ఉంటాడు. అసలు బిజినెస్ చేసేటానికి చాలా తెలివిలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ దాటుకొని కట్టలు ఇచ్చి మంచం కింద దోసి బెడ్ కింద పెట్టి ఆ రోజులు లేవు. అసలు ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడుంది క్యాష్? చిన్న కూరగాయలు అమ్ముకునేటోని కూడా స్కానింగ్. క్యాష్ అంటే ట్రావెల్ కావట్లేదు, ఒకరి నుంచి ఒకరికి చెప్పాలంటే పెద్ద పెద్ద నోట్లు ఉండేటి అంతా స్టోర్ చేసి పెట్టింది. క్యాష్ అనేది కనపడడం లేదు. ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ మొత్తం ఏదైనా కూడా అలా జరుగుతూ ఉంది. ట్యాక్సులు కడతా ఉన్నాము, అయిపోతా ఉంది. ఇది ఒక ఆట అంతే. ఇప్పుడు ఐటీ వాళ్ళు రైట్ చేయకపోతే వాళ్ళ ఉనికి తెలియాలి కదా, మేము ఉన్నాము అని. రేపు ఏమైనా ఫ్రాడ్ చేస్తే బాబు ఇట్నే దాడులు చేస్తాం మేము అని చెప్పడం కోసం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.